Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అస్థినోజూస్పర్మియా. అస్థినోజూస్పర్మియా అంటే ఏంటి అంటే మన వీర్య కణాలలో స్పర్మ్ది మూమెంట్ ఉంటుంది, మోటిలిటీ అంటాం దాన్ని. ఈ మోటిలిటీ తగ్గినప్పుడు దాన్ని మనం అస్థినోజూస్పర్మియా అంటాం. సో ఈ అస్థినోజూస్పర్మియా ఎప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేస్తామంటే, మన స్పర్మ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటిలిటీస్ ఉంటాయి. ఒకటి ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంటుంది, ప్రోగ్రెసివ్ మోటిలిటీలో ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉంటుంది, స్లో ప్రోగ్రెషన్ ఉంటుంది, అండ్ నాన్ ప్రోగ్రెసివ్ ఉంటుంది. సో మనకి ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది 30 పైన ఉండాలి. ఓవరాల్ మోటిలిటీ చూసుకున్నప్పుడు మనకి 42 కంటే ఎక్కువ ఉండాలి. సో మీ మోటిలిటీ చెక్ చేసుకోండి, 42 కంటే ఎక్కువగా ఉంటే అది నార్మల్. ఒకవేళ 42 కంటే తక్కువగా ఉంటే దాన్ని అస్థినోజూస్పర్మియా అంటాం. సో ఇది రావడానికి గల కారణం ఏంటి? మన బాడీలో ఎప్పుడైనా మన లివర్ ఫ్రీ రాడికల్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఉండడం వల్ల మన బాడీలో ఈ స్పర్మ్ మోటిలిటీ తగ్గే ప్రమాదం ఉంటుంది. ఫస్ట్ కామనెస్ట్ కాజ్ ఏంటంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉండడం వల్ల మనకి స్పర్మ్ మోటిలిటీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, అన్నిటికంటే నార్మల్ రెగ్యులర్గా చూసే ఫ్యాక్టర్ ఏంటంటే వ్యారికోసీల్. ఎప్పుడైనా మనకి వృషణాలకు టెస్టిస్ సప్లై చేసే వెజల్స్లో ఎప్పుడైనా మీకు వెజల్స్ పెద్దగా అయిపోతే దాన్ని వ్యారికోసీల్ అంటాం. ఈ వ్యారికోసీల్ ఉన్న వాళ్ళు కూడా మోటిలిటీ చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. మూడో కామనెస్ట్ కాజ్ ఏంటంటే స్మోకర్స్లలో ఎవరైతే స్మోక్ చేస్తారో ఈ స్మోకింగ్ వల్ల స్పర్మ్ డిఎన్ఏ లెవెల్ డ్యామేజ్ ఉంటుంది. దానివల్ల కూడా స్పర్మ్ మోటిలిటీ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? మొదటిగా ఎప్పుడైనా స్పర్మ్ మోటిలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే మనకున్న ది బెస్ట్ మెడికేషన్ ఏంటంటే, ఫస్ట్ వ్యారికోసీల్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోండి. ఒకవేళ వ్యారికోసీల్ ఉంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉంటే సర్జరీ చేయించుకోండి. సర్జరీ చేసుకున్న 3 monthsలో మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వ్యారికోసీల్ లేదు, స్మోకింగ్ చేసే అలవాటు ఉంది అంటే స్మోకింగ్ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసిన 3 monthsలో మళ్ళీ స్పర్మ్ కౌంట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు, మనకి యాంటీ ఆక్సిడెంట్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్పర్మ్ మోటిలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక ప్రెగ్నెంట్ కావాలనుకున్నప్పుడు మనకు కావాల్సింది మోటిలిటీ. ఎందుకంటే మనకి ఒక్కసారి వీర్యం లోపలికి వెళ్ళిన తర్వాత అది వాజైనా నుంచి సర్విక్స్ నుంచి యూట్రస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్, ఇలా 3 జోన్లు దాటుకుంటా పోవాల్సి వస్తుంది. కాబట్టి అలా 3 జోన్లు దాటడానికి కెపాసిటీ కావాలి. కాబట్టి అది మోటిలిటీ చాలా ఇంపార్టెంట్. సో మోటిలిటీ తక్కువ ఉన్న, కౌంట్స్ ఎంతగానం ఎక్కువ ఉన్నా కానీ మనకి స్పర్మ్ కౌంట్ మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఒకసారి టెస్ట్ చేసుకోండి. మోటిలిటీ తక్కువగా ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ స్టార్ట్ చేయండి. ఎంత పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకున్న దానివల్ల నష్టం లేదు. స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ ఆపేసేయండి. వ్యారికోసీల్ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.